హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారో ఆయన చాలా దృఢంగా ఈ పంచాయతీలకి స్వయం సమృద్ధిగా, అలాగే దాంట్లో చాలా సమూలమైన మార్పులు తీసుకురావాల్సింది ఎక్కువ ఉందని ఆయన ఆలోచించారు. దాంట్లో మొదటి అడుగుగా కృష్ణతేజ గారిని మన పంచాయతీరాజ్ కమిషనర్గా ఆయన అపాయింట్ చేయడం, దాని తర్వాత ఈ సెల్ఫ్ సస్టైనబుల్ అలాగే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఈ పంచాయతీల్లోనే ఈ సంపదను సృష్టించడం ఎలా అనేది రెండవ దృష్టిగా ఆయన చూశారు. దాని తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ పునర్వ్యవస్థీకరణ, అదేనండి ఈ కేటగరైజేషన్, దీన్ని పంచాయతీలో అమలు చేయాలని చెప్పి, అలాగే చాలా సంవత్సరాలుగా ప్రమోషన్స్కి నోచుకొని పంచాయతీ సెక్రటరీలు అలాగే మిగతా డిపార్ట్మెంట్లో మన ఈ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఉన్న మిగతా శాఖను కూడా ఒక సుమారు 10,000 మందికి పైగా ప్రమోషన్స్ ఇప్పించారంటే ఆయన ఎంత నిబద్ధతతో ఈ పంచాయతీరాజ్ మినిస్ట్రీ మీద ఆయన దృష్టి సారించారో మనం ఒకసారి తెలుసుకోవచ్చు. అలాగే ఈ పంచాయతీ వ్యవస్థ అనేది 2001లో ఈ రెవెన్యూకి ప్లస్ పంచాయతీ ఈ రెండు కలగలిపి ఈ పంచాయతీ సెక్రటరీ అనే విధానం వచ్చింది. అలాగే 2002లో ఈ క్లస్టర్ పంచాయతీ అంటే ఈ పాపులేషన్ బేస్డ్గా కానీ ఇన్కమ్ బేస్డ్గా కానీ ఈ క్లస్టర్ పంచాయతీ వ్యవస్థని 2002లో తీసుకొచ్చారు. 2008లో ఈ పంచాయత్ సెక్రటరీ క్యాడర్ని అడ్జస్ట్ చేసి అలాగే క్లస్టర్స్ని ఆదాయం బేస్డ్గా అంటే ఇన్కమ్ బేస్డ్గా ఈ క్లస్టర్స్ నిర్ణయించారు. దాని తర్వాత 2010లో 4 గ్రేడ్స్ని అయితే తీసుకొచ్చారు. అది కూడా పంచాయతీలో ఇన్కమ్ బేస్డ్గానే. గ్రేడ్ మీకు తెలుసు, పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. మనకి జనరల్గా పంచాయత్ సెక్రటరీస్ గ్రేడ్ 4 నోటిఫికేషన్ అయితే ఒకప్పుడు వచ్చుండేది. దాని తర్వాత 2019లో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను అయితే తీసుకొచ్చారు. 2020లో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలోనే ఈ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 అనే పోస్ట్ని క్రియేట్ చేసి 6,166 ఈ గ్రేడ్ 5 పోస్ట్ శాంక్షన్ చేశారు. అలాగే డీడీఓ పవర్స్ని కూడాను వాళ్ళకైతే అలాకేట్ చేశారండి. దాని తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి పంచాయత్ సెక్రటరీ అనే మన పేరుని కాస్త మార్చి పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అంటే పీడీఓగా నామకరణం అయితే చేశారు. దాని తర్వాత ఈ రీకేటరైజేషన్ కూడాను కేవలం 4 గ్రేడ్స్తోనే చేశారండి. ఒకటి వచ్చి స్పెషల్ గ్రేడ్, లేదంటే రూరల్ గ్రేడ్, దాని తర్వాత గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, అంతే. జస్ట్ 4 గ్రేడ్స్తో మొత్తం ఈ పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ కానీ ఈ గ్రామ పంచాయతీల వ్యవస్థ కానీ ఉండాలని చెప్పి చాలా దృఢంగా, ఎందుకంటే ఈ పెరుగుతున్న పాపులేషన్స్ కానీ అలాగే ఈ ఐటీ ఈ మన ఈ శానిటేషన్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇలా ఒక ఈ పాపులేషన్ కమ్ ఇన్కమ్ బేస్డ్ మీదే తీసుకున్నారండి. ఈ స్పెషల్ గ్రేడ్ లేదంటే రూర్బన్ పంచాయతీలకి 10,000 కన్నా ఎక్కువ పాపులేషన్స్ ఉన్న వాటిని సెలెక్ట్ చేశారు. అలాగే దానికి 1 కోటి ఇన్కమ్ ఉండేటట్టు చూసుకున్నారు. అలాగే గ్రేడ్ 1 వచ్చేసరికి 3,000 నుంచి 10,000 ఉన్న జనాభా ఆధారంగా తీసుకున్నారు. అది కూడా సుమారు 30 లక్షల కన్నా పైచీలకు దానికి ఆదాయం ఉంటే దాన్ని గ్రేడ్ 1గా గుర్తించారు. గ్రేడ్ 2ని 2,000 నుంచి 3,000 పాపులేషన్స్ వాటిని గ్రేడ్ 2 పంచాయతీలుగా, గ్రేడ్ 3 పాపులేషన్ వచ్చి 2,000 కన్నా తక్కువ ఉన్న పాపులేషన్స్ని గ్రేడ్ 3 పంచాయతీలుగా ఈ రీకేటగరైజేషన్ చేస్తూ గత 1 ఇయర్ నుంచి ఈ ఎక్సర్సైజ్ అయితే నడుస్తుంది. లేటెస్ట్గా ఈరోజు GOMS నెంబర్ 8790 ప్రకారం మొత్తం ఈ 13,351 పంచాయతీలని 4 గ్రేడ్గా అఫీషియల్గా విభజిస్తూ ఈ స్పెషల్ సిఎస్ గారు అయితే ఈ జీవోని అయితే రిలీజ్ చేసేసారు. రూర్బన్ పంచాయతీలు వచ్చి 359, గ్రేడ్ 1 పంచాయతీలు వచ్చి 3,082, గ్రేడ్ 2 పంచాయతీలు వచ్చి 3,163, గ్రేడ్ 3 పంచాయతీలు వచ్చి 6,747 పంచాయతీలుగా విభజించి దాంట్లో క్యాడర్ స్ట్రెంత్స్ని కూడా ఫిక్స్ చేశారు. ఆ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం అక్కడ గనక ఆ డిసైన్డ్ పోస్ట్ కనుక లేకపోతే జనరల్ ఫండ్లో డబ్బుని ఉపయోగించుకొని యాజ్ పర్ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్ బేస్డ్గా వాళ్ళకి ఆ శాలరీస్ పే చేయాలని చెప్పి కూడాను ఈ జీవోలో అయితే మెన్షన్ చేశారు. ఎక్కువగా మీ అందరికీ తెలుసు ఈ గ్రేడ్ 1, 2, 3, 4, 5 ఉన్న ఈ 5 సెక్రటరీలని ఎలా మార్చారంటే 359 ఉన్న గ్రేడ్ 1 సెక్రటరీలని రూర్బన్ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చేశారు. అలాగే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 ఉన్న 14,630 ఉన్న ఈ సెక్రటరీస్ని 3 గ్రేడులుగా విభజించి 1, 2, 3 కింద చేసేశారు. బ్యాలెన్స్గా 1,638 మంది ఉన్న గ్రేడ్ 5 ఈ సచివాలయంలో పనిచేస్తున్న ఈ సెక్రటరీస్ని అడిషనల్ గ్రేడ్ 3 పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అడ్జస్ట్ చేస్తూ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ₹1 కూడా అదనపు భారం పడకుండా ఉన్న సెక్రటరీస్తోనే ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలాగే రూర్బన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ని అడ్జస్ట్ చేశారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి
ఈ గ్రామ పంచాయత్లో ఈ గ్రేడ్ 1, 2, 3 కానీ రూరల్ పంచాయతీలో కానీ ఖచ్చితంగా ఈ క్యాడర్ ఆఫ్ స్ట్రెంత్ ఉండాలని చెప్పి నైట్ వాచ్మెన్ కానీ, బిల్ కలెక్టర్ కానీ, కంట్రీ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి, ఎలక్ట్రీషియను, హెల్పరు, ఫిట్టరు, జలమిత్ర అని, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అయితే ప్రతి గ్రామ పంచాయతీలో కంపల్సరీ ఉండాలని చెప్పారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కమ్ డిజిటల్ కూడా ప్రతి పంచాయతీలో ఉండాలని చెప్పి నిర్ణయించారు. అదనంగా ఎవరైనా ఈ మనం మాట్లాడుకున్న ఈ వాచ్మెన్ కానీ, బిల్ కలెక్టర్ కానీ, కంట్రీ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇలా ఎవరైతే అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, మేస్త్రి కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రి అయితే అఫిషియల్గా కొన్ని చోట్ల ఉంటారు. అలా కాకుండా మిగతా వాళ్ళు రిక్వైర్డ్ అయ్యే పని అయితే అఫీషియల్ ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్గా ఉన్న వాటినో చాలా పకడ్బందీగా వాళ్ళనైతే దీన్ని తీసుకోవాలని చెప్పి పంచాయతీ వ్యవస్థలో నిర్ణయించి ఆ డబ్బులు కూడాను వాళ్ళ జనరల్ ఫండ్లో నుంచి పే చేయాలంటూ ఆ సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ ఇంకో జియో రూపంలో ఇస్తారంట. పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులకి ఈ రోజుతో శ్రీకారం చుట్టిందని మనమైతే అనుకోవాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను మాట్లాడిన ఈ జియో నెంబర్ MS 8790 అనేది మన వాట్సాప్ ఛానల్లో ఈ యొక్క పీడిఎఫ్స్ అయితే దాంట్లో ఇమేజెస్ రూపంలో అక్కడ పెట్టాను. ఇంకా మన ఛానల్ ఈ వాట్సాప్ ఛానల్ ఎవరైనా మన ఫాలో అవ్వకపోతే ఈ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను. దాంట్లోకి వెళ్ళి మీరు కనుక ఫాలో అయితే నేను మన ఛానల్ నుంచి వచ్చే మంచి లేటెస్ట్ అప్డేట్స్ కానీ, జియో రూపంలో ఉండే అన్ని వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ మన వాట్సాప్ ఛానల్లో ఇంక నుంచి అందరికీ అందుబాటు ఉండేటట్టుగా నిన్న నైట్ అయితే మనం క్రియేట్ చేశాము. ఇంకా ఎవరైతే ఈ వాట్సాప్ ఛానల్లో లేకపోతే ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఈ యూట్యూబ్ ఛానల్కి కొత్తగా ఎవరైనా ఇప్పుడే విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.